హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే వాటిపైన బూడిద రంగులో ఫామ్ అవుతూ మెల్లమెల్లగా ఆకులన్నీ మాడిపోతూ ఉన్నాయా? ఎందుకు ఈ సీజన్లో మాత్రమే తులసి మొక్కలు ఇలా అవుతుంది? వీటికి ఏదైనా పెస్ట్ ప్రాబ్లం ఉందా, లేదా ఏదైనా ఫర్టిలైజర్స్ ఇవ్వాలా? రీజన్స్ ఏంటి? మళ్ళీ మొక్కని ఎలా హెల్తీగా గ్రో చేయొచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేస్తాను. ముందుగా మొక్క మొదల్లో ఉన్న మట్టి ఎలా ఉందో చెక్ చేయాలి. న్యాచురల్గా ఈ సీజన్లో మట్టి అంతా కూడా గట్టిపడుతుంది. సో ముందుగా సాయిల్ లూజన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే వాటర్ కావచ్చు, ఫర్టిలైజర్స్ అయినా మొక్క లూజ్గా ఉన్నప్పుడే రూట్స్ అనేవి ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ముందుగా సాయిల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. కొంతమంది ఆకులపైన ఎప్పుడైతే బూడిద రంగు ఫామ్ అవడం చెక్ చేస్తారో వెంటనే పసుపు నీళ్ళు స్ప్రే చేసేస్తారు. మొక్క మొత్తంగా పసుపు పొడి లేదా పసుపు నీళ్ళు స్ప్రే చేయడం వల్ల మొక్కలు పాడైపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఆల్రెడీ సన్ ఉండేది, మనకి సన్ రేస్ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మొక్కలు ఎక్కువ టైం ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. కాబట్టి ఇలా పసుపు నీళ్ళు స్ప్రే చేసినా కూడా మొక్కలు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ తులసి మొక్క. విత్తనాలు అమ్మే దగ్గర లేదా మెడికల్ షాప్లో కూడా ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది. కేజీ ఒక 100 రూపీస్ అలా ఉంటుంది. హాఫ్ కేజీ అలా తీసుకున్న ఎక్కువ రోజులు మీరు స్టోర్ చేసుకోవచ్చు. లీటర్ బాటిల్లో 2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసి మొక్క మొత్తంగా స్ప్రే చేయాలి. ఇలా 4 డేస్కి ఒకసారి చేస్తే మొక్క హెల్తీగా పెరుగుతుంది. కుదిరితే మొక్క మొదల్లో కూడా 1 స్పూన్ వరకు ఇవ్వచ్చు. కాకపోతే సాయిల్లో ఇచ్చినప్పుడు వారానికి ఒకసారి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తులసి మొక్కలు ఈ మంచుని ఇష్టపడవు. ఈ సీజన్ వీటికి అంత కరెక్ట్గా ఉండదన్నమాట. సో న్యాచురల్గానే వీటి గ్రోత్ అనేది తగ్గిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ ఉండాలి. అండ్ పాసిబుల్ అయితే ఈవినింగ్ టైంలో మీరు కుండీని పక్కకి షిఫ్ట్ చేయగలిగితే ఏదైనా స్లాబ్ కింద లేదన్నా ఆ మొక్కని కవర్ అయ్యేటట్టుగా ఏదైనా ట్రై చేయొచ్చు. ఏదైనా కవర్ కప్పచ్చు, లేదా పక్కకి షిఫ్ట్ చేయగలచ్చు. లేదా మీరు పూజించే ఆ తులసి కుండి అయితే మొక్క పైన ఏదైనా కవర్ చేయండి. తద్వారా మొక్కకి ఈ మంచు వల్ల కలిగే ఆ ఎఫెక్ట్ నుంచి కొంతవరకైనా మనం కాపాడుకోవచ్చు. ఈ సీజన్లో ఆల్రెడీ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాటరింగ్ ఇచ్చే దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. సాయిల్లో ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే మొక్కకి వాటర్ అనేది ఇవ్వాలి. మొక్కకి ఇవ్వాల్సిన మరొక ఫర్టిలైజర్ టీ డికాషన్. 2 టీ స్పూన్స్ ఆఫ్ టీ డికాషన్ని వాటర్లో బాగా మరిగించి ఒక 5 to 10 minutes ఆ వాటర్ని నెక్స్ట్ డే మొక్క మొదల్లో ఇవ్వాలి. డైరెక్ట్గా మీరు డికాషన్తో పాటు వాటర్ని మొక్క మొదల్లో ఇచ్చేయండి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్క స్ట్రాంగ్గా ఎక్కువ బుషీగా ఫామ్ అవడానికి. మొక్క చిగురు లేదు, ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి, ఎక్కువగా డల్గా అయిపోయింది అనుకున్నప్పుడు మొక్క మొదల్లో 1 టీ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. అలాగే మొక్క పైనంతా కూడా ఆకులంతా తడిచేలాగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని 1 లీటర్ బాటిల్లో బాగా మిక్స్ చేసి మొత్తం ఆకులంతా తడిచేలాగా స్ప్రే చేయండి. ఇలా వారానికి ఒక్కసారి ఇస్తూ ఉంటే మొక్క మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో మాత్రం మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్.